శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. విజయసాయి రెడ్డి గారి కొత్త పార్టీ ఎవరిని టార్గెట్ చేయటం కోసం అనుకుంటారు? అంటే ఇప్పుడు వైసీపీ ఓట్లు చీలక అవుద్దా, లేకపోతే ఏది కూటమిలో ఓట్లు చీల్చడానికా, లేకపోతే ఎట్లా ఓట్లు చీల్చడం కోసమేనా? సార్ నేను ఒక విషయం చెప్తాను మీకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయసాయి రెడ్డి గారి మీద ఆయన అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టం, గౌరవం, అభిమానం, ఇంకా 4 మీరు జోడించుకోండి మీకు ఇష్టం వచ్చిన పదాలు. కానీ విజయసాయి రెడ్డి గారు ఇంకా ట్రయల్ పీరియడ్లోనే ఉన్నారు అని కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో లేదండి ఆల్రెడీ సీరియస్గా వర్క్ చేస్తున్నారు, అందుకే తిరుపతి వెళ్ళారు, తిరుమల దేవుని దర్శించుకున్నారు, బయటకు వచ్చి చెప్పారంటున్నారు. కొంతమంది ఏమో లేదండి ఆయన పట్టుమని చెప్పేస్తారు కానీ ఇంకా పూర్తిగా ఆయన డెసిజన్ తీసుకోలేదు అంటున్నారు. ఒకవేళ డెసిజన్ తీసుకున్నాడే అనుకోండి, సరే ఒక పార్టీ పేరు కూడా వచ్చింది, పేరు ఎందుకు అనవసరం, ముందు ఆయనే అనౌన్స్ చేయండి, మనం ఎందుకు చేయాలని. అంతే కదా. సో వచ్చింది అనుకుందాం, ఏం జరుగుతుంది కొత్తగా రాష్ట్రంలో? ఫలానా ఒక ఎక్స్-IAS ఆఫీసరు ఓ పార్టీ పెట్టిండు, ఫలానా ఒక ఎక్స్ జడ్జు ఓ పార్టీ పెట్టిండు, ఇంకెవడో ఫలానా వ్యక్తి ఓ పార్టీ పెట్టిండు, అలాగే ఇంకో పార్టీ వస్తుంది. వీళ్ళు ఎట్లనైతే 4 ఓట్లు చీర్చడానికి పనికి వస్తుందో అట్లనే ఈయన కూడా 4 ఓట్లు చీరుస్తాడేమో. కానీ ఇందులో ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు, ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది? ఇంపాక్ట్ కరెక్ట్. విజయసాయి రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అండి. అండ్ విజయసాయి రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గంలో మంచి గౌరవం ఉంది. సో నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గం అన్నది ఫైనాన్షియల్గా కూడా ఒక ఎలక్షన్కి బ్యాక్ బోన్గా నిలబడే కెపాసిటీ ఉంది. సో మేబీ మన జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పొద్దున్న ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు అటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇక్కడి వాళ్ళే అక్కడ షిఫ్ట్ అవ్వక్కర్లేదు. ఫేస్ బయట కనిపించే రాజకీయ నాయకులు వేరండి, రాజకీయ పార్టీలని అంతర్గతంగా ఫైనాన్షియల్గా నడిపించేటటువంటి వ్యక్తులు వేరుగా ఉంటారు. వాళ్ళు బయట కనిపించరు, వాళ్ళ పేర్లు కూడా వినిపించవు. కరెక్ట్. అలాంటి వాళ్ళతో కనెక్టెడ్గా ఉన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి బలం ఏంటి వైసీపీలో ఉన్నప్పుడు అనేందుకు ఈ రోజు కూడా బలం ఏంటి అంటే ఆయనకి సెంట్రల్లో ఉన్నటువంటి పలుకుబడి, కనెక్షన్స్. ఆయన డైరెక్ట్గా ప్రధాని మోదీ గారిని డైరెక్ట్గా వెళ్ళి కలవగలిగినంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే వైసీపీలో. ఈ రోజు కూడా మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి హోంమంత్రి గారికి ఒక కంప్లైంట్ ఇచ్చుకోవడానికే నానా యాగి విశ్వ ప్రయత్నాలు చేసుకున్నారు. అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి లాంటి వ్యక్తి ఇంకో లేడు, ఆయన కనెక్షన్స్ బాగున్నాయి. సేమ్ అలాగే పార్టీల వెనకాల ఉండి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వాళ్ళ కూడా ఆయన కనెక్షన్స్ బాగున్నాయి. సో నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గం ఇంపాక్ట్ అనేది వైసీపీ మీద పడుతుంది. ఈయన ఒకవేళ పార్టీ పెడితే అటు వెళ్తారు, గెలుస్తారా, ఎమ్మెల్యేలు అవుతారా, మంత్రులు అవుతారా, ముఖ్యమంత్రులు అవుతారా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పాసిబుల్గా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం రెడ్డి ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం ఓటు, వాటిని చీలుస్తాడు ఈయన, అందులో ఎట్లాంటి సందేహం లేదు. వాటిని 100% ఈయన చీల్చే అవకాశం ఉంది. అది క్లారిటీగా కనిపిస్తుంది. ఈయనేం చెప్పక్కర్లేదు కదండి, ఈయన పేరే విజయసాయి రెడ్డి, ఆయన కూడా అదే కదా పేరు ఉన్నాడు. కానీ ఇక కొంత డీవియేట్ అయినాడు. అంటే నేను కులాలు మతాన్ని నేను అంతగా పట్టించుకోనండి, నాకు అలవాట్లేదు. కొంత మతపరంగా రెడ్డి సామాజిక వర్గంలో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మొత్తంలో కన్వర్జన్ అయినారు, క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. రెడ్డి సామాజిక వర్గంలో హిందువులుగా ఉన్న రెడ్లు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో 2 ముక్కలై ఉంది. సో ఒకవైపు ఏదైతే హిందువులుగా ఉన్నారో ఆ జంక్ చాలా పెద్దది, పెద్ద మొత్తంలో. వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఆయన పెద్ద భక్తుడు, హిందూ భక్తుడు. ఆయన అమ్మవారిని లేదా వెంకటేశ్వర స్వామిని ఆయన చాలా ఆరాధిస్తాడు. సో ఈ ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న హిందువులు ఉన్నారో వాళ్ళు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కదండి. అప్పుడు ఇంపాక్ట్ ఎవరు పడుతుంది? జగన్ గారికి పడుతుంది. అయిపోయి ఒకవైపు క్రిస్టియన్ సామాజిక వర్గంలో కూడా రచ్చదడుస్తుంది ఏంటి. కానీ మీరు అన్నట్టు మెయిన్ హెడ్స్ గనక ఇటు అయితే ప్రభావితం ఎక్కువ ఉంటుందిలేండి, కింద స్థాయిలో ప్రభావితం. సార్ ఒకటి ఉంది, ఆల్రెడీ మీరు ఒకవేళ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఒకసారి చూస్తే ఓన్లీ ఆ సామాజిక వర్గం, అందులో ఉన్న అతిపెద్ద ఇష్యూ ఇదే. క్రిస్టియానిటీ వైపు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు, హిందువులుగా ప్రస్తుతం ఉండిపోయినటువంటి వాళ్ళు, ఇదొక సమస్య. హిందువులుగా ఉండిపోయిన వాళ్ళు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైపోతే లేదా ఓటు వేయకపోతే 60%, 65% ఇంపాక్ట్ పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి.
సరే క్రిస్టియన్లు అయినా మొత్తం రెడ్డి సామాజిక వర్గంలో ఈయనకి ఓట్లు వేస్తారా అంటే అక్కడ ఈయన బావమరిది గారు అనిల్ గారు, బ్రదర్ అనిల్ గారు ఉన్నారు. రైట్. ఆయన కూడా పెద్ద గండి కొట్టేటట్టే ఉన్నాడు. లాస్ట్ టైం కొట్టిండు, అవును లాస్ట్ టైం కొట్టిండు. అవును. అంటే ఏమైపోయింది ప్రస్తుతం పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారిది రెంటికి చెడ్డ రేవడి అని చెప్పేసి ఒక సామెత ఉంది, మీరు వినే ఉంటారు. ఓకే ఓకే. ఆ పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఇవన్నీ చిన్న చిన్న అంశాలుగా అనిపిస్తుంది సార్ మీకు. కానీ ఇవన్నీ స్వయంకృత అపరాధాలేగా అయినాయి. స్వయంకృత అపరాధాలు. విజయమ్మ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో పార్టీలో సోలు పోయినట్టే కదండి వాస్తవానికి. విజయమ్మ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే తల్లి కాదండి, విజయమ్మ గారు ఆ పార్టీకే తల్లి. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తల్లి. తల్లిని దూరం చేసుకున్న బిడ్డలా నాలే. సమయం కాలం ఒక తల్లిని కొడుక్కి దూరం చేసింది అంటే అది అది దేవుడి లీలా అనాలి. ఓకే, పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు. కానీ కాలం దూరం చేయలేదు, నేనే నా తల్లిని దూరం చేసుకున్నా అంటే అది పాపం అనాలి. ఓకే, రైట్. ఇక్కడ ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని దూరం చేసుకున్నారు అన్న ఆస్పెక్ట్లో మీరు ఆలోచిస్తున్నారు. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు పార్టీ తల్లిని దూరం చేసుకున్నాడు. కరెక్ట్. పార్టీకే తల్లి ఆమె. రైట్ రైట్. ఓకే, సో ప్రతి ఒక్కడు దూరం చేసుకున్నాడు. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఒకటి. రెండోది, షర్మిల గారి గురించి మనం ఒక సెకండ్ మాట్లాడుకోవాలండి. ఎవరు షర్మిల గారు అసలు? ఎవరిమే? ఎందుకు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది? ఏం హక్కు ఉంది ఈమెకి అని మాట్లాడతాం కదా. ఎవరో తెలుసా మీకు షర్మిల గారు? రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు మాత్రమే కాదు, ఆ పార్టీకి వెన్నుముక్కగా నిలబడి అన్న జైల్లో ఉన్నప్పుడు అన్నని మాత్రమే కాదు 64 మందో 67 మందినో గెలిపించుకున్నటువంటి నాయకురాలమే. ఓకే, ఆ నాయకురాల్ని కించపరచడం కాదు, చాలా చిన్న చూపు చూస్తున్నారు. అరే 67 మందిని గెలిపించుకుంది ఒక మహిళ. అన్న జైల్లో పడి ఉంటే గెలిపించుకొని అన్నను బయటికి లాగింది. ఆమె కెపాసిటీ అది. ఆమెను ఏదో ఈరోజు చాలా చిన్నగా చూస్తారు. లేదండి, ఆమె కెపాసిటీ రాబోయే రోజుల్లో ఆమె నిలకడగా ఉంటే, ఇది కూడా కాన్సెప్ట్, ఆమె నిలకడగా ఉంటే ఆమె కెపాసిటీ ఏదో రోజు ప్రపంచం చూస్తుంది. ఇందిరాగాంధీని చూడలేదా మనం? అవును. మరి సుష్మా స్వరాజ్ గారు, నాకు ఆమె అంటే ప్రాణం, చనిపోయారు, చూడలేదా మనం? రైట్, చూస్తాము. అండ్ ఇవన్నీ స్వయంకృత అపరాధాలు మాత్రమే కాదండి, పాపాలు. అదే, ఇవన్నీ మీరు చేశారు. మీ తల్లిని దూరం చేసుకున్నారు, మీ చెల్లిని దూరం చేసుకున్నారు. మళ్ళీ మాట్లాడితే తల్లి చెల్లి గురించి మాట్లాడతారంటారు. మాట్లాడకూడదని అనుకుంటాను నేను ఎక్కడ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇది నాకు తెలిసి వెరీ ఫస్ట్ టైం మీ షోలోనే మాట్లాడుతున్నా. అది కూడా తల్లి ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను నేను. అంటే విజయసాయి రెడ్డి గారు ఇట్లా ముఖ్య నాయకులు అందరూ దూరం అవుతున్నారు కదా. అందరూ తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దూరం అవడం పెద్ద విశేషం. మనం ఎంత మంచి వాళ్ళము, మనం చాలా పెద్ద తోపులము అని నేను డబ్బాలు కొట్టుకుంటే కాదు. నా గురించి మీరు మాట్లాడాలి కదా, ముందున్న ప్రపంచం మాట్లాడాలి. మాట్లాడుతుందా? అండ్ ఒక ట్రాన్స్లో బతికేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత చాలా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఉందా మీరు అనుకుంటున్నారా? మీరన్న ఆ ప్రశ్నకు ఒకటి ఉందండి. బయట వాళ్ళు అనుకోవాలి అని అంటే ఈయన కేవలం నిరసన తెలియజేద్దామని ఊరికే అసలు జస్ట్ అట్ట బయటకు వస్తేనే అసలు సీఎం అనే గోళ్ళ చేస్తూ అవి మామూలు విజువల్స్. నేను ఈ విషయం మీద ఒక వీడియో చేశానండి. సింపుల్ ఆన్సర్. నన్ను చాలా మంది ఈ ట్రోల్ చేశారు, నన్ను టార్గెట్ చేశారు. అది చాలా మందికి వైసీపీలో తెలుసు, ఎవరో వాళ్ళు, ఆ అరిచే వాళ్ళు ఎవరో తెలుసు. ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఆ ఒక 10 మందికి చుట్టుపక్కల బాధ్యతలు అప్పగిస్తారు. అవును, చెప్పారు అది ఒక వీడియోలో. అవును, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి ఒక 1000 మందినో 500 మందినో 2000 మందినో తీసుకొచ్చే బాధ్యతలు పెడతారు. వింత విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో సీఎం అని అరిచే బ్యాచ్ యంగ్స్టర్స్ని పెడతారు. కొంచెం దూరంలో అంటే మిడిల్లో ఎవరైతే 40 నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మిడిల్ ఏజ్ వాళ్ళని పెడతారు. దూరంలో అవుటర్ పారామీటర్లో పాపం ముసలి వాళ్ళని పెడతారు. అవి ఎందుకండి ఆ క్లిప్స్ కట్ చేసుకుని వైరల్ చేద్దాం? ఏం చేస్తారు? లేదు, ఇక్కడ ఆగరు. ఏం చేస్తారు? ఇలా పెట్టి రిపోర్టర్, ఎస్పెషల్లీ ఒక ఛానల్కి సంబంధించిన రిపోర్టరు తనతో పాటు కెమెరామెన్స్ తీసుకెళ్ళి ఎక్కడైతే ఎక్కువ జనాలు వచ్చేటటువంటి ఫ్రేమ్ కట్ చేస్తారు, పెడతారు. జనరల్గా ఈ కెమెరాకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు? తిమ్మిని బమ్మినిగా మార్చేయగలదు, ఎట్లంటే అట్లా చూపించగలదు కెమెరా. సో అలాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి లక్షలాది మంది జనం అంటారు. అక్కడ తిప్పి కొడితే 1000 ఉండరు. ఓకే,
అదంతా కాదు, లాస్ట్ టైం కూడా చెప్పినాను. ఒక ముసలవ్వని ఎవరో ప్రశ్నించారు లాస్ట్ టైం, 100 రూపాయలకు వచ్చిన నేను అన్నది ఆమె. అయి తర్వాత బయట ఇప్పుడు అయిపోయింది కదండి మీ పరువు. అవును. ఈ పరువు మొత్తం గంగలు కలిసిపోయినట్టుగా. సో నేనేమంటాను అంటే, సిద్ధం సభలకు కూడా వచ్చారు సార్ లక్షలాది మంది, ఓట్లు రాలేదు కదా. మీ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో టోటల్ ఓట్లు ఒకసారి వేసుకోండి, ఓకే ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి, క్లారిటీ వచ్చేస్తుంది మీకు. 40% కూడా అంటారు వీళ్ళు. దీని మీద కూడా నేను మొన్ననే మాట్లాడాను. 40% ఎక్కడున్నారు ఇప్పుడు? మీకు ఓటు వేసిన 40% మంది ఓటర్లలో ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వృద్ధులు. వాళ్ళకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచేసి 2 నెలలు కలిపి 3 నెలల చేతిలో పెట్టాడు, కథం. అప్పుడే ఆ 40% ఓట్లకు కూడా గండిపడదు. కరెక్ట్. వీళ్ళకేమో అవన్నీ అర్థం కావు, వీళ్ళు ఏదో ట్రాన్స్లో బతికేస్తారు. మాకిప్పుడు కూడా 39.7% ఓటు బ్యాంక్ ఉంది తెలుసా పాషా గారు అని నాకు మొన్ననే అంటే ఒక ప్రస్తుత ఎమ్మెల్యే ఒకతను నాకు ఫోన్ చేశారు. నేను చెప్పా, సార్ చాలా ఈజీగా బతికేస్తున్నారు సార్, ఆ అదృష్టం దేవుడు నాకు ఇవ్వలేదు సార్ అన్న. ఎందుకంటే అలా అంటారు అంటే, లేదు సార్ కొంచెం నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు, ఆలోచించే బుర్ర కాబట్టి నన్ను నిద్రపోని వస్తారు అన్న. నేను ఏం చెప్పను, మీరు ఆలోచించలేరు అని అనలేను కదా నేను. అందుకే నేను ఆలోచించే బుర్ర కాబట్టి నిద్రపోలేకపోతున్నా సార్ అన్న నేను. ఓకే ఓకే. ఇలాగా వింత విచిత్రాలండి ఇక్కడ. వింత. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, డిఎస్సి మీద మాట్లాడారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద. ఆయన ఇంకో వింత విషయం అబ్జర్వ్ చేశారా? లోకేష్ గారు చెప్పినటువంటి ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ సెంటెన్స్లో ఎక్కడ ఏదైనా బొక్క ఉందా చూస్తారు. మొత్తం సెంటెన్స్ని అర్థం చేసుకుందాము, ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, అందులో మంచి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఆ ఒక్కదాన్ని పట్టుకుంటారు, పిన్ చేసినట్టు పట్టుకొని అక్కడి నుంచి వీళ్ళు రాజకీయం మొదలు పెడతారు. ఏమంటున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు? నాకు వింతగా అనిపించింది. అక్కడ అసెంబ్లీలో మాట్లాడతారు కానీ పక్కనే ఉన్నటువంటి కౌన్సిల్కి వచ్చి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు మీరు, మండలికి ఎందుకు రారు మీరు అన్నాడు. మీరు ఎందుకు అసెంబ్లీ వెళ్ళరు, మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు, ఆయన సమాధానం చెప్పాలి కదా. మీరు ఒక మెంబర్ అయి ఉండి, మీరు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీరు ఎలా ప్రశ్నిస్తారండి పక్కవాడిని? నాకు అర్థం కాదు. వింతలాగా అనిపించట్లేదు మీకు? విచిత్రాలు, ఒక్కళ్ళు మించి ఇంకో విచిత్రాలు. అండ్ ఇంకో డౌట్ సార్, ఈ 10 మంది ఎక్కడ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని తీసేద్దాం, మిగతా 10 మంది ఎక్కడ ఉన్నారు? కనిపించారు మీకు ఈ రీసెంట్ కాలంలో ఎక్కడన్నా 10 మందిలో ఒక్కడన్నా? అంటే ఆయన పార్టీ ఎలా చెప్తే అలా వింటున్నారు వాళ్ళు. అలా కాదు, మీకు అక్కడ కనిపించారా? ఈ మధ్యలో సోషల్ మీడియాలో కనిపించారా? అసెంబ్లీ జరుగుతుంటే ఒకడు బెంగళూరు, ఒకడు హైదరాబాదు, ఇంకోడు చెన్నై. ఏం చేస్తున్నారు? వ్యాపారాలు. ఓకే, వ్యాపారాలు చేసుకుంటున్నారు ఓకే హాయిగా. అదేలే. తెలుసా మీకు, పొద్దున్నే మంచి ఇస్తరి బట్టలు వేసుకొని మంచిగా ఫార్చునర్ కార్లు వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఫార్చునర్ అంటే కొంతమందికి వేరే కారు ఉండొచ్చు, ఓకే ఓకే, తిరుగుతున్నారు. పోనీ బిజినెస్లో అయినా రిజైన్ చేస్తే బాగా, నేనైతే ఎమ్మెల్యే ఏముంది, రైట్, తప్పే ఉంది. మీరు కూడా అవ్వండి కాన్స్టిట్యున్సీ నుంచి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ పనులు మనం చేస్తున్నాంగా, ఇప్పుడు ప్రజల సమస్యలు మనం వెలికి తీస్తున్నాంగా. మీరు కాన్స్టిట్యున్సీకి, నేను కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అవుతాం పదండి, ఏముంది. వీళ్ళు పనికిరారు కాబట్టి మనమే అవుదాం. ఇంత వింతగా ఉంది సార్. అంటే ప్రజల జీవితాలంటే నవ్వులాట అయిపోయింది వీళ్ళకి. అంటే లేదు, న్యూట్రల్ వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారండి. మనకి పార్టీలకు అతీతంగా న్యూట్రల్ వాళ్ళే శక్తివంతమైన వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, న్యూట్రల్స్ నిజంగానే చాలా స్ట్రాంగ్. అవును, ఎందుకంటే వీళ్ళకి పడే ఓట్లు వీళ్ళకి, వాళ్ళకి పడే ఓట్లు వాళ్ళకి పడతాయి. డిసైడింగ్ ఓట్లు న్యూట్రల్స్, ఎగ్జాక్ట్లీ, ఒప్పుకుంటా. కానీ ఈరోజు సోషల్ మీడియా అనేది డేంజర్గా మారిపోయింది. ఏ క్షణంలో ఎవరిని ఎలా మభ్యపెట్టాలో ప్లానింగ్స్ చేసే వ్యవస్థలు ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు కాదులేండి, అప్పుడు మీరు అన్నట్టు జరిగింది, ఇక జరగదు, జరగదంటారు. ఇక జరగదు. మంచిదే కదా సార్, చూద్దాం.